సో హైడ్రోజన్ హీలియం ఆర్ ద ప్రైమ్ కాంపోనెంట్స్ ఆఫ్ విచ్ స్పియర్? కామన్ సెన్స్ వాడి ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చా? కామన్ సెన్స్ వాడి ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. సో మరి ఈ క్వశ్చన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, ఈజ్ మై ఆడియో ఓకే? ఆడియో అండ్ వీడియో ఓకే? లింక్ ఓపెన్ చేసి చూడు ఒకసారి. లింక్ ఓపెన్ చేసి చూడు. సో హైడ్రోజన్ హీలియం ఆర్ ద ప్రైమ్ కాంపోనెంట్స్ ఆఫ్ విచ్ స్పియర్ అన్నాడు. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఏ స్పియర్ని తీసుకోవాలి? అట్మాస్ఫియర్ని తీసుకోవాలి. అంతేనా? మరి అట్మాస్ఫియర్లో మనకి లోయర్ లేయర్స్లో ఉండే ఎయిర్ ఏది, హయ్యర్ లేయర్స్లో ఉండే ఎయిర్ ఏది? ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే, సో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఆ తర్వాత ఎగ్జోస్పియర్, ఫైనల్గా ఐనోస్పియర్. స్ట్రాటోస్పియర్కి ఎగ్జోస్పియర్కి మధ్యలో ఓజోనోస్పియర్. అంతేనా? సో ఇక్కడ హైడ్రోజన్ హీలియం అన్నాడు. ఎర్త్ ఇలా ఉంది, ఎర్త్ చుట్టూ వీ హ్యావ్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్లో కూడా మనకి లోయర్ లేయర్స్లో హెవీ గ్యాసెస్ ఉంటాయి, హయ్యర్ లేయర్స్లో లైటర్ గ్యాసెస్ ఉంటాయి. ఎందుకు? డెన్సిటీ. ఎయిర్కి ఒక డెన్సిటీ ఉంటుంది. ఎయిర్ అంటే ఇట్ కంటైన్స్ 79% ఆఫ్ నైట్రోజన్, 78. ఎయిర్ అంటే 78% ఆఫ్ నైట్రోజన్, 21% ఆఫ్ ఆక్సిజన్, 0.02 to 0.03% ఆఫ్ CO2. ప్రెసెంట్ డేస్లో 0.03 to 0.04. ఆల్మోస్ట్ ఒక 1%కి నియర్లో ఆర్గాన్, 0.02% ఆఫ్ వాటర్ వేపర్. ఇలా రకరకాలుగా ఉన్న మేజర్ ఆర్ 20% ఈజ్ ఆక్సిజన్. సో 78-20 ఇది ఎయిర్ కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ వలన ఎయిర్కి ఒక వెయిట్ ఉంటుంది, ఎయిర్కి ఒక డెన్సిటీ ఉంటుంది. ఇఫ్ ఎ గ్యాస్ ఈజ్ హెవియర్ దాన్ ఎయిర్, లెట్ us సే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ కన్నా హెవియర్ అయిందనుకోండి, ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. అదే గ్యాస్ లైటర్ అయిందనుకోండి, ఎర్త్ కంటే చాలా పైకి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, హైడ్రోజన్ అండ్ హీలియం. ఇవి రెండు కూడా హైడ్రోజన్ అటామిక్ మాలిక్యులర్ వెయిట్ 2, అటామిక్ వెయిట్ 1, కానీ H2 గ్యాస్ కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ మాలిక్యులర్ వెయిట్ 2, హీలియం 2. ఇక్కడ మీరు N2O2 ఓన్లీ నైట్రోజన్ తీసుకున్నా యూ హ్యావ్ 28 గ్రామ్ వెయిట్, అంటే 14 టైమ్స్ ఎక్కువ దీనికంటే. సో ఆబ్వియస్లీ అట్మాస్ఫియర్లోని అన్నిటికన్నా పై లేయర్స్లోనే కదా హైడ్రోజన్ హీలియం అనేవి ఉండాలి. సో బేసిక్ కామన్ సెన్స్, లైటర్ గ్యాసెస్ విల్ బి ఆన్ ద టాపర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, హెవియర్ గ్యాసెస్ విల్ బి ఆన్ ద లోయర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. మరి అలా చూసినప్పుడు ద మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఈస్ ఏదన్నిటికన్నా పైన ఇస్తే అది. సార్ అలా అయితే మరి అయోనోస్పియర్ ఎందుకు కాదు సార్? ఎగ్జోస్పియర్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే, డ్యూ టు ద హీట్ ఆఫ్ ద సన్, ఎందుకంటే ఓజోన్ లేయర్ లేదు ఇక్కడ యూవీ రేస్ని ఫిల్టర్ చేయడానికి, సన్స్ రేస్ డైరెక్ట్గా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గ్యాసెస్ విల్ బి కండక్టెడ్ అండ్ గ్యాసెస్ విల్ టర్న్ ఇంటూ అయాన్స్. అందుకే తర్వాత దాన్ని ఐనోస్పియర్ అన్నాం. అంటే ఇక్కడ అన్నీ కూడా అయాన్ల రూపంలో ఉంటాయి తప్పితే నార్మల్ ఎలిమెంట్ ఫామ్లో ఉండవు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. క్లియర్? సో హైడ్రోజన్ హీలియం ప్రైమ్ కాంపోనెంట్స్ ఆఫ్ విచ్ స్పియర్ అంటే ఎగ్జోస్పియర్. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు కూడా మనం పీల్చేదానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే పైన ఉంటుంది. అందుకే చెట్ల కింద నైట్ టైం ఎందుకు ఉండద్దు అంటారు అంటే, డ్యూరింగ్ ద డార్క్ రియాక్షన్ మనకి ఫోటోసింథసిస్ లైట్ రియాక్షన్ అయితే, ఆ ప్యారలల్గా చెట్లు వాటికి ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడంలో డార్క్ రియాక్షన్ అని ఇంకో పార్ట్ ఉంటుంది. ఆ డార్క్ రియాక్షన్లో దే ఎగ్జైల్ కార్బన్ డైఆక్సైడ్, దే ఇంటేక్ ఆక్సిజన్ అండ్ దే ఎగ్జైల్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎయిర్. అందుకే నైట్ టైం పెద్ద పెద్ద చెట్ల కింద ఉంటే పైన దెయ్యాలు ఉన్నాయని రకరకాల విలేజెస్లో మీకు కథలు చెప్పేవారు. ప్యారలలీ ద మెయిన్ సైన్స్ పాయింట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్, రైట్? ఇక
Hydrogen and helium are the main components of almost all the stars. That is an example of nuclear fusion reaction. So nuclear fusion ante manaki em jarugutundi, two hydrogen atoms combine to form a helium nucleus. So ade manaki nuclear fusion, 1H1 plus 1H1. బ్యాలెన్స్ చేసుకోవాలంటే టూ పెట్టుకోండి ప్లస్ ఆల్ఫా పార్టికల్ పెట్టండి, ఫైనల్గా అది బ్యాలెన్స్ అవుతుంది. సో హైడ్రోజన్ మాలిక్యూల్స్ బర్న్ అండ్ ఫార్మ్ హీలియం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ దిస్ రిలీజెస్ లాట్ ఆఫ్ గ్యాసెస్. దీనికి కాంట్రరీ ఫిజన్ అంటే యురేనియం లేదా థోరియం లేదా ప్లూటోనియం లేదా ఆక్టానియం లాంటి హెవీ అన్స్టేబుల్ ఆటమ్స్ బ్రేక్ అయ్యి లెడ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ని రిలీజ్ చేసి దాంతోపాటు ఎనార్మస్ ఆర్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేయడం అనేది న్యూక్లియర్ ఫ్యూజన్. మనం అటామిక్ బాంబ్స్ లో కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో కానీ వాడేది, రైట్? సో నెక్స్ట్, ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ కాల్డ్. మంచి క్వశ్చన్ అండి. ఆల్ ది అబౌవ్ చూడగానే 90% ఆన్సర్ అంటాం కదా అని పెట్టేస్తాం, కానీ బ్లడ్ కార్పసల్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ద సెల్స్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్. బ్లడ్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లడ్ కార్పసల్స్. కార్పసల్ అంటే నథింగ్ బట్ సెల్, కార్పసల్ అంటే సెల్, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక ప్లేట్లెట్స్ అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రాంబోసైట్స్ and they are helpful for the coagulation of blood. coagulation ke unna inkoka పేరు ఏంటి? clotting. so clotting of blood ki responsible evi blood platelets. ika plasma, the liquid part of the blood is called plasma. the liquid part of the blood is called plasma. serum అని ఇంకొకటి ఉంది. సీరం, సీరంకి ప్లాజ్మాకి డిఫరెన్స్ ఏంటి? సీరంకి ప్లాజ్మాకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ప్లాజ్మా, వాట్ ఈస్ సీరం? సో సీరం అనేది ఏంటి అంటే ప్లాజ్మాలో నుంచి ఇంకొన్ని కెమికల్స్ ని తీసేస్తే ఆ మిగిలిపోయేది సీరం. ప్లాజ్మాని మనం సెపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయం, ఎక్స్ట్రాక్ట్ చేసేది ఏది అంటే సీరం. అందుకే మీకు చూడండి, ఈవెన్ కోవాక్సిన్ తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వాట్ దే రీసెర్చ్ ఆన్ ఈస్ దిస్ సీరం. బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిన లిక్విడ్ పార్టే సీరం, రైట్? సో మరి ఇక్కడ ప్లాజ్మా ఇస్ ద లిక్విడ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్, డైరెక్ట్ గా పెట్టేసాం. నెక్స్ట్, జపాన్స్ పార్లమెంట్. యువాన్ అనేది ఏ కంట్రీ కరెన్సీ అండి? చైనా కరెన్సీ. చైనీస్ కరెన్సీ ఈజ్ యువాన్. జపాన్ యొక్క కరెన్సీ యన్, రైట్? జపాన్ యన్, చైనా యువాన్ కరెన్సీ. కానీ జపనీస్ పార్లమెంట్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్, స్టాటిక్ క్వశ్చన్. జపాన్ మనకి రీసెంట్ గా చాలా సార్లు న్యూస్ లో కనిపిస్తూ ఉన్నటువంటి కంట్రీ కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. షోరా అండ్ మజ్లిస్ ర్యాండమ్ ఆప్షన్, సో యూ క్యాన్ ఇగ్నోర్ అబౌట్ దెమ్, పెద్ద కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. సో చైనీస్ కరెన్సీ యన్, జపనీస్ కరెన్సీ యన్ అండ్ చైనీస్ కరెన్సీ యువాన్. బట్ మనల్ని అడిగింది పార్లమెంట్ కాబట్టి డైరెక్ట్. నెక్స్ట్, ఈడెన్ గార్డెన్స్. simplest question in this question paper. Eden Gardens is associated with cricket. మనకి మొతెరా స్టేడియం కంటే ముందు ఇండియాస్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏది అంటే we used to say Eden Gardens. అండ్ కోల్కతాలో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్రికెట్ స్టేడియం, నాట్ క్రికెట్ స్టేడియం, ఫర్ ఆల్ స్పోర్ట్స్, సాల్ట్ లేక్ స్టేడియం. another very very prominent stadium in Kolkata is Salt Lake Stadium. అండ్ అవుట్డోర్ స్టేడియం ఏనండి సాల్ట్ లేక్ అనేది అక్కడ ఏరియా. సో ఆ ఏరియాలో ఉన్న స్టేడియం సాల్ట్ లేక్ స్టేడియం. అండ్ కోల్కతాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఏది అంటే ఫుట్బాల్. ఇండియాలో ఇప్పటికీ ఫుట్బాల్ క్లబ్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ ఏవి అంటే ఒకటి కోల్కతా, ఇంకొకటి కేరళ.
Kerala and Kolkata are the only two places which have high amount of football. మనకి సౌత్ ఇండియన్ సిటీస్లో కూడా చూస్తారు, కానీ ఫుట్బాల్ అంత పిచ్చ క్రేజ్ అనేది లేదండి. అది ఇంట్లో కూర్చొని చూసే గేమ్లా ట్రీట్ చేస్తారు తప్పితే బయటకు వెళ్ళి ఆడేటటువంటి గేమ్గా ట్రీట్ చేయరు. బట్ ఇన్ కోల్కతా అండ్ కేరళ ఇట్ ఈస్ అన్ ఎమోషన్, రైట్? ఇంకా హాకీ అనగానే మన కంట్రీలో గుర్తు రావాల్సిన స్టేట్ ఒడిషా. బ్లైండ్గా ఒడిషాని గుర్తుపెట్టుకోవాలి. బాస్కెట్బాల్ అన్ని చోట్ల ఒకేలా ఉంది, పెద్ద దానికి ఏం లేదు. ఇక నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ఎక్స్రే? సో కింద నుంచి పైకి వద్దాం. హెన్రీ బెక్వెరెల్, హీ వన్ నోబెల్ ప్రైజ్ అలాంగ్ విత్ పియరీ క్యూరీ అండ్ మేరీ క్యూరీ. నోబెల్ ప్రైజ్ విత్ క్యూరీస్, మేడం క్యూరీ. దేనికి అంటే ఫర్ డిస్కవరీ ఆఫ్ రేడియో యాక్టివిటీ. అందుకే రేడియో యాక్టివ్ రేస్ని మనం బెక్వెరెల్ రేస్ అని కూడా చెప్తాం. అలాగే రేడియో యాక్టివిటీని మెజర్ చేసేది యూనిట్ ఏంటి అంటే బెక్వెరెల్. సో బెక్వెరెల్ రేస్ ఆర్ రేడియో యాక్టివ్ రేస్ బికాస్ ఇన్ ఆర్డర్ టు ఆనర్ హిమ్, రేడియో యాక్టివిటీని ఈయన పిచ్ బ్లెండ్ అనేటటువంటి ఒక మెటల్ మిక్స్చర్ నుంచి తీసుకొచ్చాడు. ఈ పిచ్ బ్లెండ్ నుంచి తర్వాత మేడం క్యూరీ హ్యాస్ ఎక్స్ట్రాక్టెడ్ రేడియం సక్సెస్ఫుల్లీ. మేడం క్యూరీ సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఇన్ దిస్ ప్రాసెస్ డ్యూ టు హెవీ ఎక్స్పోజర్ టు రేడియేషన్, మేడం క్యూరీ డైడ్ బికాస్ ఆఫ్ రేడియో యాక్టివ్ క్యాన్సర్. And the only woman who got 2 Nobel Prizes in 2 different domains is Madam Curie. అదే విధంగా హస్బెండ్, వైఫ్, డాటర్ ఇలా ఒకే ఫ్యామిలీలో మల్టిపుల్ నోబెల్స్, 2 couples of 2 generations. ఎందుకంటే ఈయన కూతురికి అల్లుడికి కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 2 couples of సేమ్ ఫ్యామిలీ గెటింగ్ ఏ నోబెల్ ప్రైజ్ కూడా క్యూరీస్ మాత్రమే. ఆ రికార్డు కూడా ఉంది. ఇక నెక్స్ట్, గోల్డ్ స్టీన్, హీ డిస్కవర్డ్ క్యాథోడ్ రేసా యానోడ్ రేసా? గోల్డ్ స్టీన్ డిస్కవర్డ్ ద పాజిటివ్ చార్జ్ ఆర్ ద యానోడ్ రేస్? ద క్యాథోడ్ రేస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో. మరి పాజిటివ్ రేస్ అయితే దే ఆర్ కాల్డ్ ద యానోడ్ రేస్. జేజే థామ్సన్ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ద్వారా ఎలక్ట్రాన్ని కనిపెడతాడు. ఎందుకు? ఆ మధ్యలో ఉన్నది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో క్యాథోడ్ వైపు వెళ్ళేది నెగిటివ్ ఛార్జ్, యానోడ్ వైపు వెళ్ళేది పాజిటివ్ ఛార్జ్, రైట్? సో పాజిటివ్ ఛార్జ్ అండ్ యానోడ్ రేస్ వర్ డిస్కవర్డ్ బై గోల్డ్ స్టీన్. రిటర్, మరి రిటర్ ఏమి డిస్కవర్ చేశాడు? వాట్ వాజ్ డిస్కవర్డ్ బై రిటర్ అనేది ఒక్కసారి మనం చూస్తే, UV radiation was discovered by Ritter. Ritter discovered UV radiation, ultraviolet rays. ఇక రోయింట్జెన్, కొన్ని చోట్ల స్పెల్లింగ్స్ ROENTGEN అని కూడా ఇస్తారు. సో రోయింట్జెన్ డిస్కవర్డ్ ఎక్స్రేస్. క్లియర్ ఎవ్రీవన్? రోయింట్జెన్ డిస్కవర్డ్ ఎక్స్రేస్, రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్? ఆప్షన్స్లో 3 × 10⁸ కన్నా ఎక్కువ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వాలి, కానీ అన్నీ తక్కువ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్. అంతేనా? 2 తక్కువ, 1 ఎక్కువ, 1 సేమ్ ఇస్తే సేమ్ అయితే కాదు, అయితే తక్కువ లేదంటే ఎక్కువ. ఎక్కువ ఉన్నది పెట్టేసేవాళ్ళం. ఇచ్చిన ఆప్షన్స్లో 1 గ్లాస్ ఉంది, 1 వాటర్ ఉంది. సో అగైన్ కామన్ సెన్స్కి పని చెప్దాం. 3 × 10⁸ వాక్యూమ్. ఎందులో ఇప్పుడు వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో అబ్స్ట్రక్ట్ చేస్తాయి. వాక్యూమ్ అంత ఈజీగా పాస్ చేయనివ్వవు. ఎంత క్లియర్ వాటర్ ఉన్నా సరే మాలిక్యూల్స్ అయితే మధ్యలో మనకి అబ్స్ట్రక్ట్ అయితే చేస్తాయి కదా. సో ఖచ్చితంగా 3 కంటే తక్కువ. అగ్రీడ్? 3 కన్నా ఎంత తక్కువ? గ్లాస్, వాటర్, ఈ 2 వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. వాటర్ కంటే గ్లాస్ థిక్కా కాదా? డెన్సిటీ ఎక్కువ ఉంటుందా? సో గ్లాస్ కంటే వాటర్లో కొంచెం ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలి.
వాక్యూమ్ కంటే ఇది తక్కువ, దీనికంటే ఇది ఇంకా తక్కువ, అంతేనా? బికాస్ ఆఫ్ డెన్సిటీ. సో 3 into 2 power 8 is vacuum, 2 into 10 power 8 is glass, and 2.25 into 10 power 8 is water. గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్. క్యాలిక్యులేట్ చేస్తాను సార్ డెన్సిటీ లేసి అదేసి ఇదేసి అంటే టైం వేస్ట్ అవుతుంది తప్పితే ఇంకేం జరగదు. సో వాటర్ 2.25 into 10 power 8, దెన్ గ్లాస్ 2 into 10 power 8. 2.04 కూడా ఇచ్చాడు కదా సార్ అంటే ఆప్షన్లు అవసరమైనంత వరకే చూడాలి, అనవసరమైన వదిలేయాలి, రైట్? సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 2.25 into 10 power 8 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్, 2 into 10 power 8 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సైక్లోట్రాన్ మిథిలీన్ ట్రైనైట్రమైన్? దీన్నే మనం బాంబ్ బ్లాస్ట్లకి ఎక్కువగా సినిమాల్లో విన్నటువంటి ఆర్డిఎక్స్. సార్ ఇందులో ఆర్ ఏంటి, డి ఏంటి, ఎక్స్ ఏంటి? ఆ మూడు అక్కడ లేవు. That phenomenon using RDX, that blast, it has some other things and that's why it called RDX. ఇక RDX కంటే ముందు మీరు టామ్ అండ్ జెర్రీలో చూస్తే రెడ్ కలర్ పెద్ద పెద్ద బాంబులు ఉండేవి, పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి టామ్ అండ్ జెర్రీలో, దానిపైన TNT అని ఉంటుంది కదా, ట్రైనైట్రోటౌలిన్. ఇప్పుడు ఇంకా డౌట్, సార్ మీరు నిజం చెప్పండి ఆర్డిఎక్స్ కూడా ఇలాంటి ఫుల్ ఫామ్ ఉండాలి కదా, TNT అంటే ట్రైనైట్రోటౌలిన్ అప్పుడు ఆర్డిఎక్స్ కూడా ఏదో ఉండాలి కదా? లేదు. మరి సరదా ఎక్కువ అయిపోతే నెట్లో వెతికి 1 గంట టైం వేస్ట్ చేసుకోండి, ఫైనల్గా మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అంటారు. అందుకు సైక్లోట్రాన్ మిథిలీన్ ట్రైనైట్రమైన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డిఎక్స్, ట్రైనైట్రోటౌలిన్ ఈజ్ నథింగ్ బట్ TNT. ఈ రెండు కూడా బెలాస్టిక్స్. TNG అండ్ TNP నాట్ నీడెడ్ ఫర్ అస్. ఓకే, so RDX and TNT both are ballistic explosives. Ballistic explosives అంటే మీకు చాలా హ్యూజ్ డ్యామేజ్ ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేసేవి. బెలాస్టిక్, ఇట్స్ నాట్ ప్లాస్టిక్, ఇట్స్ బెలాస్టిక్, కానీ పలకడం అలా పలుకుతారంతే, రైట్? నెక్స్ట్, ఆథర్ ఆఫ్ ద నవల్ దేవదాస్. ఇండియన్ సినిమా సిల్వర్ స్క్రీన్ని చూస్తూ ఈ సినిమాకి ఏడ్చినట్టు దేశ ప్రజలు ఇంకే సినిమాకి ఏడవలేదు. ఏ భాషలో చేసినా సినిమా బ్లాక్ బస్టర్, హీరోలందరినీ ఆకాశంలో నిలబెట్టింది. ఎవ్రీ లాంగ్వేజ్, శివాజీ గణేశన్, ANR, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఎవ్రీ డ్యామ్ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్లోనే డిఫరెంట్గా తీశారు. ఎలా తీసినా సరే బకెట్లు బకెట్లు థియేటర్లలోనే నీళ్లు కార్చేశారు. రిలీజ్లో కూడా బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే ఆ బుక్ రాసిన వ్యక్తి మరి ఎవరు అంటే ఖచ్చితంగా ఇద్దరైతే కాదు. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్, ఆల్సో కాల్డ్ యాజ్ బంకిం చంద్ర చటర్జీ. ఇవి యాక్రోనిమ్స్ అండి. చటర్జీ, చట్టోపాధ్యాయ్, బెనర్జీ, బందోపాధ్యాయ్, ముఖర్జీ, ముఖోపాధ్యాయ్, గంగూలీ అండ్ గంగోపాధ్యాయ్. సో ఎక్కడైనా మీకు ఫుల్ ఫామ్ ఇచ్చేనా ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రోజుల్లో ఏమైపోయింది అంటే రిఫ్ట్లు వచ్చేసి ఆ ఫ్యామిలీస్లో గంగోపాధ్యాయ్, గంగూలీ బికేమ్ 2 families, బట్ దే బోత్ యాక్చువల్లీ షేర్డ్ ద సేమ్ ఆరిజిన్. అందుకే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ ఆల్సో కాల్డ్ యాజ్ బంకిం చంద్ర చటర్జీ. ఇతనికి అలాంటి షార్ట్ కట్ లేదు, శరత్ చంద్ర చట్టోపాధ్యాయే, శరత్ చంద్ర చటర్జీ లేదు. కానీ కొన్ని బుక్స్లో ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో. సో చటర్జీ, చట్టోపాధ్యాయ్ గుర్తుపెట్టుకోండి. బంకిం చంద్ర చటర్జీ wrote a book called ఆనంద్ మఠ్. ఈ ఆనంద్ మఠ్ అనేది దేని గురించి అంటే సన్యాసి రెబెలియన్. బ్రిటిష్ వాళ్ళు ఒకానొక టైంలో ఏం చేస్తారు అంటే తీర్థయాత్రలు చేసే సన్యాసుల మీద కూడా అటాక్స్ చేస్తారు. సో దాంతో కోపం వచ్చినటువంటి ఈ సాధువులు సన్యాసులు రివోల్ట్ చేస్తారు. దట్ ఈస్ సన్యాసి రెబెలియన్. ఇక సన్యాసి రెబెలియన్ ఉన్నటువంటి ఈ ఆనంద్ మఠ్లోనే మనకేముంది అంటే అవర్ నేషనల్ సాంగ్ వందే మాతరం. ద హైలైట్ వెర్షన్ ఏంటి అంటే both the national song and national anthem are Bengali in nature. The Hindi version of Bengali Janaganamana was accepted as our
నేషనల్ యాంథమ్ అండ్ వందే మాతరం ఈజ్ ఆర్ నేషనల్ సాంగ్. సో ఈయన కూడా కాదు, బంకిం చంద్ర చటర్జీ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ లైన్స్ హీ రోట్ వాజ్ నయన్తో మారోవాయినా దికతే రోయచ్చే నయనే నయనే అనేది విన్న తర్వాత అతని ఫ్యామిలీలో అందరికీ టైడ్ పాస్ అయింది, అవాక్ అయ్యారు. సో అప్పటి నుంచి ఆయన రాస్తూనే ఉన్నాడు. చివరికి 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చే వరకు రాస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా రాస్తూనే ఉన్నాడు. గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇంగ్లీష్ వెర్షన్ ఆఫ్ గీతాంజలికి వచ్చింది. అండ్ గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఈయనకి నైట్హుడ్ వచ్చింది. జలియన్ వాలాబాగ్ ని ప్రొటెస్ట్ చేస్తూ ఆ నైట్హుడ్ వదిలేశాడు. శాంతినికేతన్, విశ్వభారతి అని 2 యూనివర్సిటీస్ ని పెట్టాడు. హీ కాల్డ్ గాంధీజీ యాజ్ మహాత్మా అండ్ గాంధీజీ కాల్డ్ హిమ్ యాజ్ గురుదేవ్. మనకు కావాల్సిన పాయింట్లు ఇవి. ఇక మున్షి ప్రేమ్చంద్ ఈజ్ ఏ వెరీ వెల్ రినౌండ్ హిందీ ఆథర్. హిందీ బుక్స్ ఏవైనా వచ్చి మీకు ఆప్షన్స్ తెలియకుండా జిఎస్ లో క్వశ్చన్ గెస్ చేద్దాం, పావు మార్కో అర మార్కో పోయినా పర్లేదంటే హీ మైట్ బి యువర్ ఆన్సర్. హిందీ బుక్స్ అండ్ ఆథర్స్ ఇచ్చి ఎవరు మనకి తెలీదు కానీ బిట్టు పెడితే పర్వాలేదు అర మార్క్ పోయినా అనుకున్నప్పుడు హీ మైట్ బి యువర్ ఆన్సర్. అంటే గెస్ వర్క్ చేయడానికి ఉపయోగపడే వ్యక్తి. ఇక మనకి దేవదాస్ రాసింది ఎవరు అంటే శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ ఆర్ శరత్ చంద్ర చటర్జీ, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, మజిల్స్ అండ్ బోన్స్ ఆర్ యాక్చువల్లీ ఇది జాయింట్ టుగెదర్ కాదు, జాయిండ్ టుగెదర్. మజిల్స్ అండ్ బోన్స్ ఆర్ జాయిన్డ్ టుగెదర్ బై. సో మజిల్స్ బోన్స్ రెండు కూడా దేంట్లో కలుపుతారు, ఎలా కలుపుతారు అని అడుగుతున్నారు. సో లిగ్మెంట్స్ అండ్ టెండన్స్. బోన్స్ ఆర్ కనెక్టెడ్ బై లిగ్మెంట్, మజిల్స్ అండ్ జాయింట్స్ ఆర్ కనెక్టెడ్ బై టెండన్. లిగ్మెంట్స్ అనేవి బోన్స్ ని జాయిన్ చేస్తాయి. సార్ మరి జాయింట్ ఉంటుంది కదా సార్, జాయింట్ లేని పొజిషన్లో, ఇప్పుడు జాయింట్లు లేని పార్ట్లు కొన్ని ఉన్నాయి అవునా, అలాంటి చోట్ల మరి సి వెనెవర్ యూ సీ ఎ స్కెలిటన్ ఆర్ దేర్ గ్యాప్స్ బిట్వీన్ బాడీ పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం, మరి ఎక్కడైనా మీరు స్కెలిటన్లో ఇలా ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ పూర్తిగా కనిపించిందా? ఇది ఇలా ఉంటుంది, ఇది ఆ లోపల తిరుగుతూ ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది. దట్ స్పేస్ ఈజ్ ఫిల్డ్ బై ద లిగ్మెంట్స్. అలాగే కాలు, నీ మునుకు ముందుకుంటుంది, చిప్ప వెనకాల 2 బోన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ లైక్ దిస్. ఈ పైన 3Dలో ఒక చిప్ప, మూడింటిని జాయిన్ చేసేవి అగైన్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగ్మెంట్స్. రైట్. సో మరి టెండాన్, టెండాన్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ మెటీరియల్ విచ్ జనరలీ జాయిన్స్ మజిల్స్ అండ్ బోన్స్. సో బోన్ టు బోన్ అయితే లిగ్మెంట్, మజిల్ టు మజిల్ ఆర్ మజిల్ టు బోన్ అయితే టెండాన్. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో లిగమెంట్ అయితే బోన్ టు బోన్, మజిల్ టు బోన్ ఆర్ మజిల్ టు మజిల్ ఈస్ టెండాన్. రైట్. నెక్స్ట్, ద క్రెడిట్ ఆఫ్ డిస్కవరింగ్ సీ రూట్ టు ఇండియా గోస్ టు, యాక్చువల్లీ ఇండియాకి అసలు సీ రూట్ ని డిస్కవర్ చేయాలి అన్న డ్రీమ్ ఫస్ట్ వచ్చింది ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్. ఈ ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్ ఏం చేశాడు అంటే ఎవరైతే ఫారెన్ టూర్కి వెళ్తా అంటే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసేవాడు. అలా వెళ్ళిన వాళ్ళలో క్రిస్టోఫర్ కొలంబస్ ఫెయిల్ అవుతాడు. ఈయన కరీబియన్ ఐలాండ్స్కి వెళ్తాడు, అలాగే అమెరికన్ కాంటినెంట్కి కూడా వెళ్తాడు. సో యుఎస్ఏని ఫస్ట్ టైం మోడర్న్ ఎరాలో డిస్కవర్ చేసిన వ్యక్తి క్రిస్టోఫర్ కొలంబస్. బార్తలోమియో డయూస్, ఈయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే సౌత్ ఆఫ్రికన్ పాయింట్ వరకు వస్తాడు. కానీ ఆ తర్వాత స్టార్మ్స్ ఉండడం వల్ల ఈయనకి ఎలా వెళ్ళాలో తెలియదు. ఇక ఫైనల్ గా హీరో వస్తాడు. సో బార్తలోమా డయూస్ పోర్చుగీస్, క్రిస్టోఫర్ కొలంబస్ పోర్చుగీస్. ఇక ఫైనల్ గా వచ్చే వ్యక్తి వాస్కో డ గామా. వాస్కో డ గామా. రైట్.
సుప్రియ ఆల్రెడీ పీడిఎఫ్లో అయితే అప్డేట్ చేస్తున్నారమ్మా, ఒక్కసారి నేను కనుక్కుంటాను ఏ గ్రూప్లో అప్డేట్ అవ్వలేదు. సో పీడిఎఫ్లో అయితే అన్నీ అప్డేట్ అయితే చేశారు ఆల్రెడీ నాకు తెలిసి. సో బార్తలోమో డయూస్ తర్వాత వచ్చిన వ్యక్తి వాస్కో డా గామా. రిగార్డింగ్ వాస్కో డా గామా వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్ ఆల్రెడీ, సో దట్స్ వై ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అగైన్. వీళ్ళందరూ కూడా పోర్చుగీస్, రైట్? సో వాస్కో డా గామా కేమ్ టు ఇండియా ఆన్ 17/5/1498. ఈ డేట్లో చిన్న కాంట్రవర్సీలు ఉంటాయి, కొన్ని బుక్స్లో 22nd, కొన్ని బుక్స్లో 14th, ఇలా రకరకాలుగా ఇస్తాడు, బట్ 17th ఈజ్ మోస్ట్ ట్రస్టెడ్. నెక్స్ట్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఈ క్వశ్చన్ తప్పు పెట్టారంటే ఇంకెవడూ మిమ్మల్ని కాపాడలేడు, అంతేనా? సో chloroplast, an example of plastid. Its only function is to carry a pigment called, ఏంటా పిగ్మెంట్? క్లోరోఫిల్. అదొక్కటే దాని పని, క్లోరోప్లాస్ట్ పని ఒక స్పెషలైజ్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్ని పట్టుకెళ్ళడమే. లైసోజోమ్స్ ఆర్ కాల్డ్ సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్, అంతేనా? Golgi bodies are called packaging bodies of the cell. Ika powerhouse of the cell is mitochondria because cellular respiration carried in mitochondria. Cellular respiration is carried out here. So cellular respiration is carried out in mitochondria. Clear everyone? So మాక్ 4 and 7 కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 1-2 రోజుల్లో క్యారీ ఆన్ చేద్దాం. నాకు ఒక కన్ను బాగాలేదండి, ఐ గాట్ సంథింగ్ ఐ వాచిపోయింది, సో అందుకు డిజిటల్ బోర్డ్. ఇంట్లో చిన్నపిల్లల్ని ఎప్పుడు చెప్తాను 10 feet దూరంలో ఉన్న తిడతాం, నేను ఇక్కడ 1 feet కూడా లేదు. అందులో మీ సార్లు అందరికీ స్పెట్స్ ఉన్నాయి, నా ఒక్కడికి తప్ప. సో ఇంకా డైరెక్ట్ ఎక్స్పోజర్. నా పైన ఆల్మోస్ట్ 2000 watt లైటింగ్ ఉందండి ఇప్పుడు నా నెత్తి మీద. బోర్డు కూడా అందుకే మిగతా వాళ్ళు వైట్ వాడితే నేను పర్పుల్ వాడడానికి కారణం రేడియేషన్ తగ్గుతుంది అని. సో ఒక్క 2 రోజులు ఈ కన్ను వాపు ఒక్కటి తగ్గితే ఐ విల్ కంప్లీట్ ఆల్ ద థింగ్స్. అండ్ ఫ్రమ్ మండే, ఉగాది రోజు మీ ఆర్పిఎల్ అయిపోతే మండే నుంచి డైలీ అట్లీస్ట్ 2 hours up to 4 hours రివిజన్ చేసుకుందాం. లాస్ట్ 1 week చేసినవి చాలు, మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్. కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలంటే ఇప్పుడు కావాల్సింది జిఎస్ ఒకటే. మిగతా 3 ఈ వారం రోజులు ఇంకేం చేసినా రాదు, కానీ జిఎస్ ఏదో ఒకటి చేయొచ్చు. సో దాట్స్ వై వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ యాజ్ వెల్. సో మైటోకాండ్రియాలో సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ వీ గెట్ సంథింగ్ కాల్డ్ ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏటీపీ. ఓకే, సరిపోతుందా? సో ఏటీపీ ఈజ్ కాల్డ్ ఎనర్జీ కరెన్సీ. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇవాల్టి పేపర్ యాక్చువల్లీ చాలా చాలా సింపుల్ పేపర్ అండి, టైం ఎక్కువ పట్టేది కాదు. మార్కులు ఎన్ని వచ్చాయని పక్కన పెడితే 4 నుంచి 5 నిమిషాల్లో పేపర్ క్లోజ్ చేసి పక్కన పెట్టాల్సిన పేపర్. లెందీ క్వశ్చన్స్ లేవు, అయితే తెలుసు లేదంటే తెలియదు, డైలమా ఉన్న క్వశ్చన్స్ పెద్దగా లేవు. ఇక నెక్స్ట్, లా మేకింగ్ ప్రొసీజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ టేకన్ ఫ్రమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాన్స్ అనగానే మనం తీసుకున్నది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. మరి ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీని ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ ని తీసుకున్నావా అంటే తీసుకోలేదు. దే వర్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ రివల్యూషన్. దే వర్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ రివల్యూషన్. ఇక సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం, బ్రిటన్ నుంచి అంటే కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని ఆల్మోస్ట్ అక్కడి నుంచే తీసుకున్నాం.
అవునా? సో నౌ యూ పీపుల్ కమెంట్ అండ్ లెట్ మీ నో. సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాం? గాంధీజీని రిటర్న్ తీసుకున్నాం అని మాత్రం చెప్పకండి. కాన్స్టిట్యూషన్లో ఏం తీసుకున్నాం? ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం అంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అని కూడా చెప్పకండి. నార్త్ ఇండియాలో కొంతమంది వ్లాగర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియన్ హస్బెండ్స్ అండ్ ఇండియన్ వైఫ్స్. వాళ్ళు అయితే మరీ దారుణంగా పెడతారు ఇలాంటి వాటికి కామెంట్లు. సో మీరు చెప్పండి, ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం, సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాం? సో దోస్ పీపుల్ హూ ఆర్ విత్ మీ ఫర్ ద పాస్ట్ 2 years, కనీసం మీకైనా క్లారిటీ రావాలిగా. ఇప్పటికో 30 సార్లు చెప్పించుంటారు ఇదే బిట్ నా చేత. సో ఫర్ దిస్ క్వశ్చన్ యూ క్యాన్ అలాట్ సమ్ టైమ్ అండ్ టెల్ మీ. సో ఎలక్షన్ ప్రొసీజర్ ఇన్ రాజ్యసభ ఏ కంట్రీయో చెప్పండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఎలక్షన్ ప్రొసీజర్ ఇన్ రాజ్యసభ అలా ఎంటీగా పెడితే నాకేం తెలుస్తుంది? వరుణ్, రుతిక్, భాస్కర్ నాకు ఒకసారి క్లియర్గా పెట్టండి అది ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాం అన్నది. మీరు ఓన్లీ పేరు రామస్వామి, శ్రీనివాస్, ఎవ్రీవన్ అందరూ కరెక్ట్గా పెడుతున్నారు, కానీ ఎక్కడి నుంచి ఏది అనేది ఉంటే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ క్లియర్, రైట్? సో సౌత్ ఆఫ్రికా నుంచి 2, ఒకటి అమెండ్మెంట్ ప్రొసీజర్, రెండోది ఎలక్షన్స్ ఫర్ రాజ్యసభ. మరి ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం? ఈ 2 అయిపోతే ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం? నెక్స్ట్ పాయింట్, అసలు ఆస్ట్రేలియా నుంచి ఏమైనా తీసుకున్నామా లేదా? ఫస్ట్ వన్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. సెకండ్ వన్, ట్రేడ్ విత్ ఇన్ కంట్రీ, అంటే మన దేశంలో జరిగే ట్రేడ్ యొక్క ప్రిన్సిపల్స్. సో జాయింట్ సిట్టింగ్, ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ, అండ్ ద థర్డ్ వన్ కాంకరెంట్ లిస్ట్. దీస్ వర్ టేకెన్ బై ఇండియన్స్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఇక బ్రిటన్ నుంచి వందలు తీసుకున్నాం. అందులో ఒకటి లా మేకింగ్ ప్రొసీజర్, అంటే ఒక బిల్ యాక్ట్ ఎలా అవుతుంది. లోక్సభలోనో రాజ్యసభలో పెట్టినటువంటి ఒక ప్రపోజల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిల్, హౌ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు అన్ యాక్ట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ బ్రిటన్. సో బ్రిటన్ నుంచి మనం దాన్ని లేపేసామన్నట్టు, రైట్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేసిస్డ్ ఆన్ అటామిక్ నంబర్ అన్నాడు. ఫస్ట్ గోల్డ్స్టీన్ అంటే పాజిటివ్ ఛార్జ్, జేజే థామ్సన్ అంటే ఎలక్ట్రాన్, ఈయన ఏం వాడాడు అంటే క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీలో కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశారు, జేజే థామ్సన్ అండ్ గోల్డ్స్టీన్. మెండలీఫ్ ఏం చేశాడు అంటే ట్రైడ్స్ అని తీసుకొచ్చాడు. పీరియాడిక్ టేబుల్లో ట్రైడ్స్ అంటే సిమిలర్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఎలిమెంట్స్, నికెల్, కాపర్, జింక్, ఆ టైప్లో మూడు కలిపి వాటిని మెండలీవియన్ ట్రైడ్స్ అంటాం. మెండలీఫ్ అటామిక్ వెయిట్ని బేసిక్గా చేసుకున్నాడు. మెండలీఫ్ టైంలో మనకి అటామిక్ నెంబర్ ఇంకా అంతా లేదు. సో అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ పెట్టాడు మెండలీఫ్. ఇక మెండలీఫ్ యాక్చువల్లీ ఇది LEEF. మోజ్లీ ఏం చేశాడు అంటే అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని he gave the modern periodic law. Modern periodic law given by Moseley states that the periodicity of elements is proportional to the periodicity of their
outermost shell electrons, which is nothing but their atomic number. So the periodicity of elements is related to their atomic number అని చెప్పినవాడు హెన్రీ మోజ్లే. 2019లోనో 20లోనో తన 150th ఇయర్ ఫర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఇయర్ కెమిస్ట్రీ నుంచి దాదాపు పీరియాడిక్ టేబుల్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో హిస్టరీ ఇంటూ కెమిస్ట్రీ, 150th year of periodic table led to that. So Moseley, Mendeleev, Thomson and Goldstein. Modern periodic table based on atomic number కనిపించిందంటే Moseley, weight కనిపిస్తే Mendeleev. Right? ఇక నెక్స్ట్, which of the following bacteria is responsible for nitrogen fixation in leguminous plants? బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, రైజోబియం బ్యాక్టీరియా. ఇది 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఒకప్పుడు రాసిన వాళ్ళకి 7th క్లాస్లో, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 10th క్లాస్లో, 11th and 12thలో బాటనీ తీసుకున్న వాళ్ళకి అప్పుడు, బీఎస్సీలో బయాలజీ లేదా బాటనీ తీసుకున్నా, లేదా బీటెక్లో బయోటెక్నాలజీ జెనెటిక్స్ లాంటివి తీసుకున్న జీవితాంతం వెంటాడినవి ఏవి అంటే రైజోబియం బ్యాక్టీరియా. సో ద నైట్రోజన్ ఫిక్సేషన్ వేర్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రేట్స్. ఈ నైట్రేట్స్ అనేవి ఒక ప్లాంట్ ఫంక్షనింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్. మరి అలా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని నైట్రేట్స్గా మార్చేది ఏది అంటే మనకి రైజోబియం బ్యాక్టీరియా. క్లోస్ట్రీడియం అండ్ బ్యాసిల్లస్. బ్యాసిల్లస్లో మనకి లాక్టోబాసిల్లస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుంది? మిల్క్ని కర్డ్ కింద మారుస్తుంది. అలాగే మనకి బ్యాసిల్లస్లో ఇంకొక బ్యాక్టీరియా బ్యాసిల్లస్ థూరింజెనిసిస్. ఈ బ్యాసిల్లస్ థూరింజెనిసిస్ నుంచి కాపాడడం కోసమే వీ హ్యావ్ బీటీ బ్రింజాల్ హైబ్రిడ్స్, బీటీ కాటన్. అంటే బ్యాసిల్లస్ థూరింజెనిసిస్ రెసిస్టెంట్ బ్రింజాల్, బ్యాసిల్లస్ థూరింజెనిసిస్ రెసిస్టెంట్ కాటన్. సో బీటీ అనేటటువంటిది ఈ బ్యాసిల్లస్ థూరింజెన్సిస్ కి సంబంధించింది. లాక్టోబాసిల్లస్ ఈజ్ రిలేటెడ్ టు మిల్క్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్. ఇక క్లాస్ట్రీడియం మనం దేనికి వాడతాం? క్లాస్ట్రీడియం బ్యాక్టీరియా ఈజ్ యూజ్డ్ టు మేక్ సంథింగ్ కాల్డ్ బోటాక్స్. అంతకన్నా ఎక్కువ ఆలోచించకండి. రైట్? ఒజాలా నాకు తెలిసి అవసరం లేదు. నెక్స్ట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 10 స్లాట్లలో ఎగ్జామ్ పేపర్ చూస్తే 2 బ్యాంకింగ్ క్వశ్చన్లు తగులుతున్నాయండి. అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 స్లాట్స్ దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ ఆర్ రేర్ కేసెస్ 3 క్వశ్చన్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్. అంటే ఎక్కడో ఒక స్లాట్లో ఒక క్వశ్చన్ వస్తుంది తప్పితే ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ క్వశ్చన్. మరి ఐడిబిఐ ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1956 64 1956 64. సో ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1964. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఐడిబిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ? కామెంట్ చేయండి. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ డ్యూటీ జిఎస్టీ ఇన్స్పెక్టర్ లేదా కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సేల్స్ ట్యాక్స్ మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండేది సేల్స్ ట్యాక్స్ మాత్రమే. కస్టమ్స్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ ఆల్ లెవీడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. రైట్? సో కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉందండి ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్. దెన్ కస్టమ్స్ డ్యూటీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ కి స్లాబ్స్ ఉన్నాయి, కస్టమ్స్ డ్యూటీ దీన్ని బట్టి ఉన్నాయి. వెరీ గుడ్. ఐడిబిఐ హెడ్ క్వార్టర్స్ ముంబై, ప్రీవియస్ క్వశ్చన్ లో. నెక్స్ట్, విచ్ స్టేట్ డస్ నాట్ టచ్ ద బార్డర్ ఆఫ్ చైనా? ఆప్షన్స్ లో డైరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యేవి సిక్కిం,
అరుణాచల్, ఉత్తరాఖండ్ 3 డైరెక్ట్ గా ఎలిమినేట్ అవుతాయి, అంతేనా? ఇది భూటాన్, ఇది నేపాల్, ఇది ఉత్తరాఖండ్. 3Dలో చూడండి మన మ్యాప్ అలాగే ఉంటుంది. ఇది సిక్కిం, ఇక్కడెక్కడో అరుణాచల్. కానీ కామన్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏంటి అంటే చైనా, మొత్తం చైనా. కానీ హర్యానా ఈ మధ్యలో ఉంటుంది. హర్యానాకి ఇటువైపు పంజాబ్ ఇలా ఉంటుంది, ఈ పక్కకి ఢిల్లీ ఇలా ఉంటుంది, ఇటు హిమాచల్ ఇలా ఉంటుంది, ఇలా యూపీ ఉంటుంది. సో హర్యానాకి ఏంటి అంటే అసలు వన్ ఆఫ్ ద ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ, రైట్? వన్ ఆఫ్ ద ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ. హర్యానా, తెలంగాణ రెండింటికి ఇంటర్నేషనల్ బౌండరీ లేదు, సీ బార్డరు లేదు. నెక్స్ట్, Maldives and Minicoy Island are separated by a deep sea known as. సో మనకి మాల్దీవ్స్ అండ్ మినికాయ్ ఐలాండ్. మినికాయ్ ఐలాండ్ మనకి లక్షద్వీపుల్లో కిందకు ఉంటుంది, మాల్దీవ్స్ వాటికన్నా కిందకు ఉంటాయి. రెండిటికి మధ్యలో 8 డిగ్రీ ఛానల్, 8 డిగ్రీ లాటిట్యూడ్ ఆ మధ్యలో నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆ ఎంటీ స్పేస్ ని మనం 8 డిగ్రీ ఛానల్ అనే పేరుతో పిలుస్తాం. సో సింపుల్ గా ఏంటి అంటే 8 డిగ్రీ ఛానల్ అనేది ఆ ఎంటీ స్పేస్ లో 8 డిగ్రీ లాటిట్యూడ్ పాస్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ 8 డిగ్రీ ఛానల్, రైట్? డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది, మాల్దీవ్స్ అండ్ మినికాయ్ ఐలాండ్. నెక్స్ట్, ద ఫస్ట్ పర్సన్ టు సబ్మిట్ ద ప్రపోజల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఇన్ ఏ కాంగ్రెస్ సెషన్. చాలా పెక్యులియర్ క్వశ్చన్, ఎక్కడా పెద్దగా మనకి కనిపించని క్వశ్చన్. ఇచ్చిన ఆప్షన్స్ లో 2 మనం తీసేయచ్చు. బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ WC బెనర్జీ, వీళ్ళిద్దరూ ఎప్పుడో కాంగ్రెస్ పెట్టినప్పుడు ఉన్న వ్యక్తులు. 1870s అండ్ 1880s ఆ రోజుల్లో వాళ్ళు ఇంపార్టెంట్ పీపుల్. 1885 కాంగ్రెస్ పెట్టినప్పుడు WC బెనర్జీ, ఆ తర్వాత 3-4 ఏళ్లకే ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ. సో ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ INC బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ INC WC బెనర్జీ. వీళ్ళిద్దరూ కూడా మనకి అంత ఇండిపెండెన్స్ వరకు తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఇక మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్లో ఇండిపెండెన్స్ అనే ఆప్షనే లేదు. అతను చీఫ్ గా ఉన్న దాంట్లోనే పెట్టలేదు అంటే డెఫినెట్లీ హీ ఈజ్ నాట్ ద వన్ హూ ప్రపోజ్డ్ ఇండియన్ ఇండిపెండెన్స్. అంటే మనకు తెలిసిన పాయింట్స్ నుంచి ఎలిమినేషన్ కి మనకి పూర్ణ స్వరాజ్ ఆర్ ఇండిపెండెన్స్ రిజల్యూషన్ 1929 లాహోర్ సెషన్, అక్కడ కూడా అడిగేది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో JL నెహ్రూ, నాట్ మోతీలాల్ నెహ్రూ. సో మోతీలాల్ నెహ్రూ కాదు, బద్రుద్దీన్ త్యాబ్జీ, WC బెనర్జీ ఇంకా ఫస్ట్ స్టేజ్ అసలు అప్పట్లోనే వాళ్ళు లీడింగ్. తర్వాత ఎప్పుడైతే మూమెంట్ వచ్చిందో దోస్ పీపుల్ హావ్ నో ఇంపార్టెంట్ రోల్ టు ప్లే, కాబట్టి వాళ్ళని వదిలేయడమే. కానీ మరి ప్రపోజ్ చేసింది ఎవరు అంటే హస్రత్ మొహానీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ ఈస్ ద పర్సన్ హూ సబ్మిటెడ్ ద ప్రపోజల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇండియాకి ఇండిపెండెన్స్ కావాలి, మీరు అన్నట్టు పార్షియల్ ఇండిపెండెన్సో లేదంటే అటువంటి ఇంకేదైనా ఫ్యాక్టరో కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, డొమినియన్ స్టేటస్ వద్దు అని చెప్పిన వాడు హస్రత్ మొహానీ. ఇక నెక్స్ట్, యుఎన్లో ఒక ఆర్గన్ కానిదేది? జనరల్ అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సుప్రీంకోర్టు యుఎన్కి అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఆల్రెడీ హ్యాడ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ జస్టిస్. ఎక్కడుంది? ద హేగ్. ద హేగ్ ఎక్కడుంది? నెదర్లాండ్స్ లో ఉంది ద హేగ్, రైట్? జనరల్ అసెంబ్లీ అండ్ సెక్రటేరియట్ బోత్ ఆర్ ఇన్ న్యూయార్క్ సిటీలోనే ఉన్నాయి, జనరల్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ సెక్రటేరియట్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. లాక్టిక్ యాసిడ్ గ్రేప్స్, మాలిక్ యాసిడ్ కర్డ్, సిట్రిక్ యాసిడ్ యాపిల్స్. లాక్టిక్ యాసిడ్ మిల్క్ లో ఉంటుంది, గ్రేప్స్ లో ఉండదు. సిట్రిక్ యాసిడ్
యాపిల్స్లో ఉండదు. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ వెనిగర్. వెనిగర్ ఈజ్ 10% ఎసిటిక్ యాసిడ్, రైట్? వెనిగర్ ఈజ్ 10% ఎసిటిక్ యాసిడ్ ఆర్ ఈవెన్ 1% ఎసిటిక్ యాసిడ్ ఇన్ సమ్ బుక్స్. సో ఏదైనా వెరీ డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ వెనిగర్. మ్యాలిక్ యాసిడ్ అండ్ టార్టారిక్ యాసిడ్ ఇవి రెండు కూడా కర్డ్లో ఉండనివి. మ్యాలిక్ యాసిడ్ జనరలీ కొన్ని టైప్స్ ఆఫ్ యాంట్స్లో ఉంటుంది. సో ఈవెన్ దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ గురునానక్స్ మదర్. పేపర్ డిఫికల్ట్ చేయాలి, పేపర్ ప్రిపేర్ అయ్యే పద్ధతిని మార్చాలి, జనాల్ని భయపెట్టాలి అనేటటువంటి వైలెంట్ థాట్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనం అప్లికేషన్లో మన ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, లేదా స్పెట్స్ పెట్టుకోవద్దు అంటే స్పెట్స్ పెట్టుకొని ఫోటోలు పెడతాం. అంత నెగ్లిజెన్స్ మనకి. ఎప్పుడో ఎవరో 1500 కంటే ముందు పుట్టిన ఆయన మదర్ గురించి నేర్చుకోమని ఎగ్జామ్లో చెప్తున్నాడు. మన మదర్ గురించే మనకు అన్నీ తెలీదు. గట్టిగా కళ్ళు మూసుకొని మీ మదర్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన ప్లేసు, మీ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు పేర్లు, పూర్తి పేర్లు యాజ్ పర్ ఆధార్ కార్డ్ గుర్తు తెచ్చుకోండి. ఈ గ్యాప్లో ఆల్రెడీ ఏదో మర్చిపోయారు, ఐ నో దట్. సో త్రిప్తాదేవి మదర్ ఆఫ్ గురునానక్, రైట్? ఇలాంటి క్వశ్చన్ అడగాల్సి వస్తుందని నేను అన్ని ఎప్పుడు రెడీగా పెట్టుకుంటా. నెక్స్ట్, చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చీఫ్ హైడ్రోగ్రాఫర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటర్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ కోసం ఒక స్పెషల్ పోస్ట్ ఉంటుంది, దట్ ఈస్ చీఫ్ హైడ్రోగ్రాఫర్. సో హీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ సజెషన్స్ అండ్ డెసిషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ప్రెసెంట్ చీఫ్ హైడ్రోగ్రాఫర్ ఎవరు అనేది చూస్తే, ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ అపాయింట్మెంట్స్ క్లాస్లో చెప్పాను, యూట్యూబ్లో కూడా ఉన్నట్టుంది. అధీర్ అరోరా. సింపుల్గా KGF 2 ఫీవర్ నడుస్తుందిగా మన ఎగ్జామ్ టైంకి. సో హైడ్రోగ్రాఫర్, కోలార్ వాటర్ లేక ఎండిపోయింది, అందుకు అధీరా వచ్చాడు, రైట్? గుర్తుపెట్టుకోవడానికి ఏ లాజిక్ అయితే ఉంది స్వామి? విచ్ కంట్రీ హ్యాస్ బ్యాన్డ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ చైనా? సో చైనా నుంచి అన్ని వరస్ట్గానే వస్తాయని లేట్గా తెలుసుకున్నారు ఎవరు అంటే శ్రీలంకన్స్. అండ్ శ్రీలంక ఇవాళ అప్పుల్లో మునిగిపోయిందంటే ఈ పెద్ద మనిషే కారణం. చైనా విపరీతంగా శ్రీలంకకి లోన్స్ ఇచ్చింది, కానీ ఆ లోన్స్ వల్ల ఏమైపోయాయి అంటే, ఒక రకంగా చైనా చేసేది కూడా ఒకప్పుడు వడ్డీ వ్యాపారం చేసినట్టు. అవసరానికి 500 కావాలంటే 5000 ఇచ్చావు, వడ్డీ 5 రూపాయల బదులు 50 రూపాయలు చేసావు. వాడు 500కి 5000 వస్తుందని చూశాడు, కానీ 5 రూపాయలకి 50 రూపాయలు వడ్డీ ఇస్తున్నానని రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయ్యే టైంకి హంబంటోటా పోర్ట్, కొలంబో పోర్ట్, ఇలా చాలా ఆల్రెడీ చైనీస్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేసి ఛాన్సే లేదు. సో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ బ్యాన్ చేసింది ఏ కంట్రీ అంటే శ్రీలంక. ఇక నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లానెట్ దట్ ఈజ్ ఆర్బిటింగ్ 3 stars ఇన్ ఇట్స్ సిస్టమ్? ఎర్త్ ఒక స్టార్ చుట్టూ తిరిగితేనే మనకి ఇన్ని స్టార్లు కనిపిస్తున్నాయి, అంతేనా? మిట్ట మధ్యాహ్నం ఒక్కసారి 1 గంటకి ఎగ్జామ్కి వెళ్తారుగా, ఏ షెల్టర్ లేకుండా అయాన్ డిజిటల్ జోన్ ముందు మంచి ఏప్రిల్లో. ఇక CHSL అయితే చెప్పక్కర్లేదు, మే ఎండింగ్ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అద్భుతంగా చుక్కలు కనిపిస్తాయి. అందరికన్నా అదృష్టవంతులు ఎవరంటే మార్నింగ్ 7:30 రిపోర్టింగ్ పడి 9 o'clock to 10 o'clock ఎగ్జామ్ ఉన్నాళ్ళు. 10:15 కల్లా బయటకు వచ్చేస్తారు. 9 to 10 ఎగ్జామ్ ఉంటుంది, 7:30కి లోపలికి వెళ్ళిపోతారు. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ ఓ టీయో కాఫీయో తాగెళ్తే బ్రేక్ఫాస్ట్ టైంకి బయటకే వచ్చేస్తారు ఎగ్జామ్ నుంచి. మిట్ట మధ్యాహ్నం స్లాట్ హైలైట్ అన్నిటికంటే. రిపోర్టింగ్ టైం 11:30 12:30 ఇస్తాడు. సో 11కి రిపోర్టింగ్ ఇస్తే ఎగ్జామ్ 12:30 to 1:30. సో ఇటు బ్యాండ్ అటు బ్యాండ్. కాబట్టి మరి ఇక్కడ వెరైటీగా ఏముంది? సింపుల్గా పేరులోనే ఉంది, 3 stars తిరుగుతుంది కాబట్టి సర్కమ్ ట్రిపుల్ ప్లానెట్. పేరేం పెట్టాలో అర్థం కాక వాళ్ళు కూడా ఏం చేశారు, 3 చుట్టూ తిరుగుతుంది కాబట్టి సర్కమ్ ట్రిపుల్ ప్లానెట్. వరుణ్, నేను అందుకే ఎన్నోసార్లు చెప్తాను వరుణ్, ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అంటే అదృష్టవంతులు. ఎందుకు టెన్షన్ లేదు, నార్మలైజేషన్ చూసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళందరికీ కూడా పేపర్ మోడరేట్ వస్తుంది.
లేదు పేపర్ రాడ్ వస్తే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ఎక్స్పీరియన్స్ అండి, నేను రాసిన సీజీఎల్స్ అన్నిట్లో కూడా నాకు ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పుణ్యమాని నాకు 40 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ వచ్చింది. సో మళ్ళీ నాకు ఈసారి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్. బట్ దరిద్రం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఎవరికి చెప్పలేం, చెప్తే అఫెన్స్. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు షేర్ మెటీరియల్ పబ్లిక్లీ, ఓరల్లీ, వెర్బల్లీ ఆర్ త్రూ ఎనీ ఫార్మ్ ఆఫ్ మీడియా. ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటే తప్పు లేదు, కానీ నేను మీకు చాట్లో కానీ మెసేజ్లో కానీ కాల్లో కానీ డిజిటల్గా కానీ చెప్తే నేను ఇరుక్కుంటాను. రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో రేపు ఎల్లుండిలో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేద్దాం ఉన్న పేపర్లు. అండ్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్, సో ఫుల్ కోర్స్ స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా రివిజన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ మండే. డైలీ ఈచ్ సబ్జెక్ట్ మోస్ట్ రిపీటెడ్ 100 క్వశ్చన్స్ అండ్ దేర్ రిలేటెడ్ టాపిక్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే.